అదే నమస్కారం. 'ఇరుముడి' మూవీ ఓ రేంజ్‌లో ఉంది. దానికి సంబంధించి మన ఎస్‌పీ ఛానల్‌లో వీడియో ఇస్తాను. దానికన్నా ముందు ఈ బంగారం రేట్లు దూసుకుపోతున్నాయండి. మామూలుగా కూడా కాదు. నవ్వెందుకంటే బంగారం కోసం కాదు, వెండి కోసం. ఇంకో 5,000 పెరిగింది. 2,65,000 రూపాయలుగా ఉంది వెండి. దాని గ్రామ్ వచ్చి 265, 10 గ్రాములు వచ్చేసి 2,650. సో 5,000 పెరిగింది నిన్నటికి ఈ రోజుకి. నెక్స్ట్ ప్లాటినం చెప్తా. ఇది మరలా ఊచకోత. మరలా 4% పెరిగింది. 2 రోజుల్లో 8% పెరిగిందండి. భయంకరంగా పెరిగింది అసలు. 2,030 రూపాయలు పెరిగింది 10 గ్రాములు. 57,420 రూపాయలుగా ఉంది. దాని గ్రామ్ వచ్చి 5,742. ఇక బంగారం, ఇది కూడా మామూలుగా కాదండి, గట్టిగా పెరిగేసింది. 1,210 రూపాయలు పెరిగింది 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్. 1,60,000 దాటేసింది. 1,60,60,480. దాని గ్రామ్ వచ్చి 16,048 రూపాయలు. 22 క్యారెట్ గోల్డ్ 1,100 రూపాయలు పెరిగింది. 1,47,100 రూపాయలు 10 గ్రాములు. దాని గ్రామ్ వచ్చి 14,710 రూపాయలు. 18 క్యారెట్ గోల్డ్ 900 రూపాయలు పెరిగింది 10 గ్రాములు. 1,20,360. గ్రామ్ వచ్చి 12,036. నేను కొంతమంది కామెంట్లు పెట్టారు, మీరు ఎక్కడ రేట్ చెప్తున్నారు? నేను హైదరాబాద్ రేట్ చెప్తున్నా. హైదరాబాదు, వైజాగ్, విజయవాడ 2 తెలుగు రాష్ట్రాల్లో సేమ్ రేట్ ఉంటుంది. మీరు కొనే వస్తువుని బట్టి దానికి తరుగు, మజూరి ఏవో వేస్తాడు. మీరు ఏది తీసుకున్నా 3% GST ఉంటుంది. ఈ లెక్కలన్నీ చూసుకున్నప్పుడు దాన్ని బట్టి రేటు మారుద్ది. ఒకవేళ మీరు ఒక షాప్లో కనుక్కున్నారు, లలిత జ్యువెలర్స్ వాళ్ళు చెప్పినట్టు బాగా డబ్బు ఊరికనే రాదు కదా, 4 చోట్ల తిరగండి. ఎక్కడ తక్కువ అనుకున్నా, ఎక్కడ బెస్ట్ అనుకున్నా అటు చూసుకోండి. బట్ జాగ్రత్త, కొన్న తర్వాత దాని మీద హాల్ మార్కు, తర్వాత కేడిఎం సింబలు, హాల్ మార్క్ సింబలు, తర్వాత వచ్చేసి నెంబర్ ఒకటి ఉండిద్ది అనమాట. ఆ నెంబర్ మ్యాండేటరీ. అంటే ఎక్కడ కొన్నారు, ఏ ఆర్నమెంటు, తర్వాత వచ్చేసి ఎప్పుడు చేశారు, ఏంటి మొత్తం దాని మీద ఉండిద్ది. అది కనుక ఉందంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంకా బారుకు బారు ఇచ్చేస్తారు.